2019 ఎన్నికలను పురస్కరించుకొని మీ భువనగిరి పార్లమెంట్ ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి అసలు? ప్రజలు నా గురించి చాలామంది తెలియకపోవచ్చు, కానీ మా నాన్నగారి గురించి అయితే ప్రతి గ్రామాన వారు చేసిన సేవ అయితే ప్రతి ఒక్కరికి అవగాహన అయితే ఉన్నది. నా ఆలోచన కూడా మా నాన్నగారి ఆశయాలను కొనసాగిస్తూ ఒక కొత్త తరమైన ఆలోచన కూడా తీసుకురావాలి, దానికి జోడించి. అంటే ఆశయం అనేది ఈజ్ సోషల్ అప్లిఫ్ట్మెంట్ అనేది ఒక ఆశయం అయితే, ఆ రోజు చేసిన విధానాలు వేరు, కొన్ని ఈరోజు చేస్తున్న విధానాలు వేరు. అంటే వీ హ్యావ్ టు చేంజ్ విత్ ద టైం అనమాట. ఈరోజు విధానాలకు అనుగుణంగా నేను వాళ్ళకు హెల్ప్ చేస్తూ ప్రతి విషయంలో వాళ్ళకి చేదోడు వాదోడుగా ఉంటూ, వాళ్ళు పర్సనల్గా వాళ్ళకి ఇబ్బందులతో పాటు మన ప్రాంతంలో ఉన్న ఇబ్బందులను కూడా పూర్తిగా కూడా నేను 100% పరిష్కరించడం చేసడానికి నా వంతు శక్తివంతం లేకుండా పనిచేస్తానని మాత్రం చెప్పగలుగుతాను. అంటే ప్రజలు అవకాశం ఇస్తారని చెప్పి ఖచ్చితంగా భావిస్తున్నాను. వాళ్ళు కూడా ఒక చేంజ్ కోరుకుంటున్నారని భావిస్తున్నాను. డెఫినెట్గా వాళ్ళు అవకాశం ఇస్తే వాళ్ళ ఆశలను మాత్రం నిరాశపరచకుండా నేను వాళ్ళ మనిషిగా మా నాన్నగారు ఏదైతే పేరు సంపాదించారో ఆ పేరును కొనసాగిస్తానని చెప్పి తెలియజేస్తాను. పుణ్యక్షేత్రాలు వెళ్తుంటారు మీరు? చాలా తక్కువ వెళ్తుంటాను. ఏమట్లా? అంటే ఐ బిలీవ్ గాడ్ ఈజ్ ఎవ్రీవేర్. అంటే నా నమ్మకం ప్రకారం మనం మంచి చేస్తే దేవుడు ఎక్కడున్నా మనం బ్లెస్ చేస్తాడు అని చెప్పి చేస్తుంటాను. నాకు సంబంధించిన వాళ్ళు, నా వ్యక్తులు, వాళ్ళు చాలాసార్లు వాళ్ళు నా తరఫున వాళ్ళు మొక్కుకుంటూ ఉంటారు, ఇదే అని అదే అని. సో అలాంటప్పుడు వాళ్ళ నమ్మకం కోసం వెళ్తూ ఉంటాను, కానీ నేను పుణ్యక్షేత్రంలోనే దేవుడు ఉంటానని చెప్పి నమ్మే వ్యక్తిని కాదు. డైట్ కంట్రోల్ ఎలా ఉంటుంది మీకు? డైట్ ఎలా తీసుకుంటారు? నాన్ వెజిటేరియన్ బాగా మీరు? నాన్ వెజిటేరియన్ కొంచెం ఇష్టం, ఎక్కువ ఇష్టము. కాకపోతే కంట్రోల్లో తింటాను. అంటే వీక్కి 1 టైమో 2 టైమో తింటూ ఉంటాను. కానీ మా ప్రాంతంలో వెళ్ళినప్పుడు జనరల్గా మా దగ్గర పండగ అని చేస్తుంటారు. ప్రతిదానికి పండగ చేసినప్పుడు నాన్ వెజ్ లేకుండా ఉండదు. సో పండగలో నాన్ వెజ్తో పాటు మరొకటి కూడా ఉంటుంది కదా. నాకు సమ్ రీజన్ ఐ డోంట్ కన్స్యూమ్ ఆల్కహాల్. అంటే ఇట్ ఈస్ ఎ పర్సనల్ చాయిస్. అంటే అది ఐఎమ్ కంప్లీట్ టీటోటలర్ అండ్ నేను ఆల్కహాల్ వైపు ఎప్పుడు దృష్టి పెట్టలేదు. మీ ఆవిడ గారు బాగా చేస్తారు నాన్ వెజ్? తను బాగా చేస్తుంది. అండ్ తను యాక్చువల్గా సర్ప్రైజింగ్, తను వెజిటేరియన్ ఉండే, ఈ మధ్య చిన్నగా మా సైడ్ లాక్కొచ్చారు. తను వెజిటేరియన్ ఏమన్నా బ్రాహ్మణ? లేదు, బ్రాహ్మణ్ కాదు. కానీ వాళ్ళ ఫ్యామిలీలో మొదటి నుంచి అట్లా వెజిటేరియన్ ఎంకరేజ్ చేశారు. కానీ తను ఈరోజు తను కూడా నాతో పాటు నాన్ వెజ్ తింటారు. మీరు కుక్ చేస్తారా? నేను అప్పుడు కాలేజ్ లైఫ్లో ఉన్నప్పుడు కొంచెం ట్రై చేశాను, అటెంప్ట్ చేశాను, కానీ అంత బాగా కుక్ చేయదు. ఎప్పుడైనా మీ ఆవిడ గారు గుండి పెట్టరు పాపం? తన గొల్లు బాగాలేకపోయినా, తన ఆరోగ్యం బాగాలేకపోయినా, అలతగా ఉన్నాయన్న అట్లాంటప్పుడు ఇద్దరం కలిసి బయటికి వెళ్తాం. ఆనెస్ట్గా చెప్పాలి కదా, అంతేగాని ఇంట్లో వండి పెట్టరు అనమాట. ఓకే ఓకే అండి. రోజువారీ కార్యక్రమం ఎలా స్టార్ట్ అవుతుంది మీకు? పొద్దున్న 5:30 ఆ ప్రాంతంలో లేస్తానండి. సో 5:30కి లేచి ఆ టైంలో జనరల్గా ఆవిడతో కూర్చొని మాట్లాడటము, అవసరమైతే కొంచెం వాకింగ్ చేయడము, అలాంటి చిన్న చిన్న ఎక్సర్సైజ్ కార్యక్రమాలు చేస్తూ ఉంటాను. 6:30 నుంచి ఇక మా ఈదర్ బిజినెస్ లైఫో పొలిటికల్ లైఫో ఏదో ఒకటి కొనసాగుతుంది. రాత్రి 10 PM వరకు మాత్రం డే ముగించే ప్రయత్నం చేస్తాను. అంటే ఐ లైక్ టు గో టు బెడ్ ఎర్లీ అండ్ రైజ్ ఎర్లీ. ఎందుకంటే హోల్ డే అంతా అలసిపోతాను కాబట్టి 10 o'clock నేను కన్ను మూసుకున్నానంటే వాళ్ళు మార్నింగ్ 5:30 వరకు నాకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పడుకుంటాను. టీవీ కూడా బాగా తక్కువ చూస్తాను. అవునా? బాహుబలిలో బల్లాల దేవుడి యొక్క శరీర సౌష్టం ఉంది మీకు? పెరిగాది ఈ మధ్య. యాక్చువల్గా వెయిట్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంది. మా ఆవిడ దాని మీద ప్రెషర్ దాని మీద ఉంటుంది. పొద్దున లేచి యోగాలు ఏమన్నా కసరత్తులు చేస్తూ బుల్స్తో ఫైటింగ్ ఇట్లా ఏమైనా ఉంటాయా? ఎక్సర్సైజెస్ మామూలుగా నాకు రన్నింగ్ చేయడం ఇష్టము. సో నేను జనరల్గా వెయిట్ లిఫ్టింగ్ అంటే కూడా మామూలు వెయిట్స్ లిఫ్ట్ చేస్తూ ఉంటాను, జస్ట్ డంబెల్స్ తోటి ఎక్సర్సైజ్ చేస్తూ ఉంటాను. కానీ రన్నింగ్ అంటే బాగా ఇష్టం. 10 కిలోమీటర్లైనా అలుపు లేకుండా 10 కిలోమీటర్లను పరిగెత్తగలుగుతాను. చిన్న విషయం మర్చిపోయాను, మీరు బాగా చదివేవారని చెప్పారు కదా. చదువుతో పాటు క్రీడల్లో కూడా ఏమైనా ఉండేవారా? 100%. ఇట్స్ గుడ్ క్వశ్చన్. క్రీడల్లో మామూలుగా ఈ క్రికెట్ ఇలాంటి క్రీడలతో పాటు ఐ వాజ్ ఆల్సో ఇంటూ క్రీడలు లైక్ చెస్. సో చెస్లో కూడా తర్వాత ఇంకోటి రైఫిల్ షూటింగ్. నాకు అది బాగా నచ్చిన క్రీడ. అది ఒక రకంగా నాకు స్ట్రెస్ బస్టర్ అని చెప్పుకోవాలి. సో స్కీట్ షూటింగ్ అని, సో టార్గెట్ ప్రాక్టీస్ అని బాగా చేస్తాను. సో రాష్ట్రాన్ని కూడా ఒకప్పుడు రిప్రజెంట్ చేశాను. నేను ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు ఎయిర్ గన్తో రిప్రజెంట్ చేశాను. దాని తర్వాత ఇప్పుడు ఓన్లీ హాబీగా షూట్ చేస్తూ ఉంటాను, బట్ ఐ ఎంజాయ్ షూటింగ్ యాజ్ వెల్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ
ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. For more videos, please subscribe iDream. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. Please subscribe iDream. And I am very much satisfied with the way interview went on. Kindly subscribe to iDream. For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content. Do watch iDream.